హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్. మీరు చూస్తున్నారు ఏకే అబ్దుల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మన కడప టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది మనం సక్సెస్ఫుల్గా అయితే మొత్తం కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మన టూరు తాడేపల్లిగూడెం ప్లస్ రాజమండ్రి సైడ్ అయితే ఉంది. యాక్చువల్గా మనం వేరే రూట్ అయితే వెళ్ళాలి, కానీ అది కొద్దిగా క్యాన్సిల్ అయ్యి మనం ఇటువైపు వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజే బయలుదేరుతున్నాము తాడేపల్లిగూడెంకి. అక్కడి నుంచి రాజమండ్రి అటు చూడాలి. అయితే మీకు ఈ బ్లాగ్ కూడా ఈ రోజు నుంచి డైలీ బ్లాగ్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ప్రెజెంట్ మేమైతే విజయవాడ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మేము తాడేపల్లిగూడెంకి అయితే బస్సు ఎక్కేసాము. నేను గుంటూరు నుంచి వ్యూ అయితే మీకు ఏం చూపించలేదు, పోయినసారి చూపించాను కదా, అందుకని ఏం చూపించలేదు. ప్రజెంట్ ఇప్పుడైతే మేము విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నాము. బస్సు ఎక్కాము. ఒక 5 minutesలో ఈ బస్సు అయితే కదిలిద్ది. నేను ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఈ వ్యూ అయితే చూస్తున్నారు కదా, ఇది విజయవాడ బస్ స్టాండ్ వ్యూ. ఇప్పుడే బస్సు అయితే బయలుదేరింది బస్ స్టాండ్ నుంచి. ఇక్కడైతే ఏదో గుడి ఉంది, శ్రీ కాళికామాత వారి అమ్మవారి దేవస్థానం అని. ఇక్కడ ఒక మసీదు కూడా ఉంది. రోడ్ వ్యూని అయితే చూసి మీరు ఎంతో ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ మనం బెన్ సర్కిల్లో అయితే ఉన్నాము. ఇదంతా బెన్ సర్కిల్ చూస్తున్నారు కదా. క్యాపిటల్ సినిమాస్ ఉంది కదా, అదేనమాట. ప్రజెంట్ టైం అయితే 8:30 అయింది. అందుకే షాప్స్ అన్ని క్లోజ్లో ఉన్నాయి, షోరూమ్స్ అన్నీ. రాయల్ నవాబ్ అని ఇక్కడ మనకి బిర్యానీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడన్నా విజయవాడ వస్తే ట్రై చేయండి. విజయవాడ బెన్ సర్కిల్లో ట్రాఫిక్ అయితే అసలు చెప్పనవసరం లేదు. బెన్ సర్కిల్ దగ్గర ఇక్కడ కానీ ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే మినిమం 15 minutes ఒక్కొక్క సిగ్నల్ దగ్గర అయితే పట్టింది.
ప్రెజెంట్ మేము నించొని ఒక 15 మినిట్స్ అయింది, బస్ ఇప్పుడే బయలుదేరింది. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది బెంజ్ సర్కిల్లో, ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ. నేను ఇందాక మీకు బ్రిడ్జ్ అని చెప్పాను కదా, ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్లో ఎక్కితే కనుక మనం ఈ బెంజ్ సర్కిల్ని అయితే స్కిప్ చేయొచ్చు. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్, మినిమం ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఎండింగ్ అయితే వచ్చేసాం మనం బైక్ కానీ కార్ కానీ యూజ్ చేసేదైతే బెంజ్ సర్కిల్ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలనుకుంటే మాత్రం ఈ బ్రిడ్జి ఎక్కితే చాలు, డైరెక్ట్గా విజయవాడ ఊరు బయటకి అయితే మనం వచ్చేస్తాము. విజయవాడలో నాకు ఏరియా అయితే బాగా నచ్చింది, ఎందుకంటే రోడ్ సైడ్ అయితే చెట్లు ఉంటాయి, మధ్యాహ్నం పూట అయితే చాలా చల్లగా ఉండిద్ది. మన ముందుంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఇది విజయవాడ చాలా పెద్దగా ఉండింది హాస్పిటల్ అయితే. చూస్తున్నారు కదా, ఇది మొత్తం హాస్పిటలే. ప్రజెంట్ మనం విజయవాడ ఊరు బయటకి అయితే వచ్చేసాము. ఇదంతా ఊరు బయట వ్యూ అన్నమాట. ఓ మై గాడ్, ఇప్పుడే కొద్దిగా మిస్ మనకైతే యాక్సిడెంట్ అయ్యేది బస్సు. కార్ రోడ్ అయితే బస్సు మీదకి వచ్చేసాడు. విజయవాడలో ఆడి సర్వీస్ అయితే ఇక్కడ ఉంది. ఆడి సర్వీస్ విజయవాడ అని ఉంది కదా, టాటా మోటార్స్ పక్కనే. మనకి ఈనాడు ఆఫీస్ కూడా విజయవాడలో ఇక్కడే ఉంది. ఈనాడు ఆఫీసు. ఇది వచ్చేసి కాలేజ్ ఆఫ్ వెటనరీ ఆఫ్ సైన్స్ కాలేజ్ మనం చూస్తున్నది. ఎండ దెబ్బకి చెట్లు కూడా వాడిపోయినాయి, లేకపోతే ఇది వర్షాకాలంలో అయితే చాలా బాగుంటాయి అనుకుంటాను. ప్రెజెంట్ ఇప్పుడు చూడడానికే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఆర్టీఓ ఆఫీసు మన విజయవాడ. ప్రజెంట్ మనం గన్నవరం అయితే వచ్చేసాము. మీకు గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే నేను చూపించలేకపోయాను, ఎందుకంటే నేను ఇటు సైడ్ ఉన్నాను, అది రైట్ సైడ్లో ఉంది. మేబీ రిటర్న్లో చూపించడానికి ప్రయత్నిస్తాను. చూస్తున్నారు కదా, ఇది మొత్తం గన్నవరం సెంటర్కి అయితే వచ్చేసాము.
మనం గన్నవరం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. సార్ బస్ స్టాండ్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి ఏలూరు దగ్గర అయితే ట్రాఫిక్ ఆగిపోయింది, ఎందుకనేది అర్థం కావట్లేదు. ఒక 10 minutes నుంచి ఇలాగే ఆగుంది ట్రాఫిక్. చాలా బళ్ళు అయితే ఆగున్నాయి. ఎందువల్ల ఆగినాయి అనేది తెలీదు. చూశారు కదా ఎంత ట్రాఫిక్ అయితే ఆగుందో. ఈ బళ్ళన్నీ చాలాసేపటి నుంచి అయితే ఆగే ఉన్నాయి ఇలాగే. మా బస్సే పక్క నుంచి తీసుకెళ్తున్నాడు కొంచెం దారి దొరికితే. రెండు బస్సుల మధ్య అయితే గొడవ జరుగుతుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఈ ఆఫీస్లో ఏసీస్ అయితే బిగించడానికి వచ్చాను. నేను ఆఫీస్ ఏంటనేది అయితే నేనైతే చెప్పను. ప్రజెంట్ ఏంటంటే మనం ఇక్కడ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చున్నాము. ఏసీస్ బిగిచ్చేసాము ఆల్రెడీ. కొద్దిగా పొద్దున్న ఆఫీస్లో ఒక మీటింగ్ జరుగుతూ ఉండింది, అందువల్ల షూట్ చేయలేకపోయాను. వాళ్ళు షూట్ చేయనివ్వలేదు, అందువల్లే షూట్ చేయడం కుదరలేదు. ప్రజెంట్ అయితే మనమైతే ఏసీలు బిగిచ్చేసాము. ఆ ఏసీలు ఇన్స్టాల్ చేసినంత వరకు అయితే మీకు ఒకసారి చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక ఏసీ ఇన్స్టాల్ చేసాము. అవుట్డోర్ అయితే ఇక్కడ పెట్టేసాము దీని మీద. తర్వాత వచ్చేసి మిగతా 3 ఏసీలు అయితే ఇక్కడ పెట్టాము. ఇక్కడ పెట్టి ఇన్స్టాల్ అయితే చేసేసాము. ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మీకు లోపల కూడా చూపిస్తాను ఒకసారి. ఏంటంటే పొద్దున్న ఆఫీస్లో ఏదో మీటింగ్ జరుగుతూ ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఏంటంటే షూట్ అయితే చేయనివ్వలేదు నన్ను. అందువల్లే నేను వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. ఆ వర్క్ అయితే మీకు చూపించలేకపోయాను ఎలా ఉంది ఏంటి అనేది. ప్రజెంట్ మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరాలి. లోపల ఇన్సైడ్ అయితే ఇక్కడ ఒక 4 ఏసీలు అయితే బిగిచ్చేసాము. చూస్తున్నారు కదా, 4 ఏసీల్లో ఒక ఏసీ అయితే ఆన్ చేసాము. మిగతా వాటికి ఎలక్ట్రికల్ వైరింగ్ అయితే అవ్వలేదు. 4 ఏసీస్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. ఇక్కడైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ మేమైతే బస్సులో ఉన్నాము. భీమవరం అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మాకు ఇక్కడి నుంచి బస్సు అయితే దొరకలేదు. ఒక కాలేజ్ బస్సులో అయితే ఎక్కాము. మీకు భీమవరం వెళ్ళే రూట్ వ్యూ ఎలా ఉండిద్దో అయితే చూపిస్తాను. ఇప్పుడే భీమవరంకి అయితే వచ్చేసాము. ఈ భీమవరంలో సిఎంఆర్ మార్ట్ ఇది. మీకు రోడ్ వ్యూ కూడా చూపిస్తాను సార్.